హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చేసి నిన్న వచ్చేసి మనకు నిన్న నుంచి ఈరోజు వరకు ఏం వర్క్ ఉందో అదైతే చూస్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకైతే పై నుంచి కిందికి వద్దాం. పైన అయితే మనకు సర్పాలు మొత్తం ఫినిషింగ్ వరకు అయితే నడుస్తుంది. సెకండ్ కోటింగ్ అయిన థర్డ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ నడుస్తుంది. అదేవిధంగా మనకు ఏదైతే సర్పాలకు కొచ్చగా ముందర ఏదైతే ఉందో ఆ కొచ్చగా గిల్ల మనకు ఫినిషింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకు ఫేసెస్ చూసుకుంటే ఫేసెస్ దగ్గర మనకు ఐబొమ్మస్ కానీ అండ్ స్వామివారి దంతాలు కానీ ముందర చూడడానికి కొత్తగా వచ్చేది కానీ స్వామివారికి చెవులు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ అన్నీ చూడడం కానీ మొత్తం A to Z మొత్తం అయితే వర్కింగ్ అయితే చేస్తున్నారు. చేసిరు మూడో కోటింగ్ అయితే ఉంది ఇంకోటి. అదేవిధంగా మనకు స్వామివారికి ఏదైతే త్రిమూర్తులకు అయిపోయింది. అదేవిధంగా మనకు లెఫ్ట్ అమ్మవారి వీలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనకు ఆశీర్వాదం చూసుకుంటే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు ఏదైతే చేతులు ఉన్నాయో బ్యాక్ సైడ్ ఇలా ఆ చేతుల వరకు ఇలా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా లడ్డు చేతిలో చూసుకుంటే లడ్డు చేతిగా పూర్తిగా సెకండ్ వర్క్ అయితే అయిపోయింది, సెకండ్ కోటింగ్ తోటి. అదేవిధంగా మనకు స్వామివారి కింద భాగం బొడ్డు భాగం చూసుకుంటే మన బొడ్డు భాగం దగ్గర ఒక బిల్లలాగా వచ్చింది, ఆ బెల్ట్ అయితే వచ్చింది. సైడ్స్కి మనకు స్వామివారికి ఏదైతే ధోతి రుమాలో ఉందో పక్కల ఆ పంచకు మనకు సెకండ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ చేసి చూడండి. మనకు ఏదైతే బార్డర్స్ కనబడుతున్నాయో ఇట్లా తేలినట్ల అదే కనబడుతుంది. అదేవిధంగా మనకు స్వామివారి పాదాలు చూసుకుంటే మన కింద అయితే ఫినిషింగ్ వర్క్ అయితే ఏం జరుగుతలేదు. మనకు రాహుకేతు ఆయన స్వామివారి పాదాల దగ్గర రామ్లాల్ దగ్గర ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతలేదు. అదేవిధంగా స్వామివారిది మొత్తం బొజ్జ కానీ ఛాతి కానీ మొత్తం కింద స్వామివారి కింద కాళ్ళ దగ్గర ఏదైతే ఉందో మొత్తం సెకండ్ కోటింగ్ అనేది ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ముందరికి వెళ్ళి చూసుకుందాం. ఏదైతే మనకు రామ్లాల్ ఉన్నాడో రామ్లాల్కి కింద నిన్నటి లెక్కనే మనకు ఏదైతే స్టేజ్ ఉందో కింద స్వామివారికి నిలబడిన స్టేజ్, ఆ స్టేజ్ వరకు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. యువతలిలో రాహుకేతు దగ్గర మనకి కింద బార్డర్ అయితే అయిపోయింది. టోటల్గా మనకు కింద అయితే ఏం తిరగలేదు. స్వామివారి పైకి చూడండి, మొత్తం పైన కింద వరకు మనకైతే కాళ్ళ దగ్గర అయితే ఏం జరుగుతలేదు. వీళ్ళైతే కింద ఏదైతే వేసుకుంటుంది. అదేవిధంగా మనం రైట్ సైడ్కి వెళ్ళి చూద్దాం. రైట్ సైడ్ మండపం వచ్చేసి మనకు ఏదైతే మనకు ఇందులో ఫ్రేమ్ భాగం ఏదైతే ఉందో ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్ భాగం ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ భాగం వరకు ఫినిషింగ్ సెకండ్ కోటింగ్ వరకు అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉన్న దేవుళ్ళు అయితే మొత్తం ఫినిషింగ్ వరకు అయితే అయిపోయింది థర్డ్ కోటింగ్ తోటి. మన గణేశుడిలో సేమ్ ఇదే విధంగా మనకు అచ్చుదిద్దుతాడు. అదేవిధంగా మనకు కింద వర్కింగ్ అయితే వీళ్ళైతే చేస్తారు. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ వీళ్ళు చూస్తున్నాం, ఇది వచ్చేసి మొత్తం డొనేషన్ కౌంటర్. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది చూడండి. మనకైతే శివయ్య అండ్ పార్వతి. అదేవిధంగా మనకు ఫ్రేమ్ కిలా మనకు అవతల మనకు రైట్ సైడ్ మనకు అయితే జరిగిందో లెఫ్ట్ సైడ్ మనకు ఫ్రేమ్ అయితే సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు శివునికి అయితే మనకు సేమ్ శివుడు యాస్టీస్ దిగిపోయిందని అనుకోవచ్చు, చూసుకోవచ్చు మొత్తం A to Z. అదేవిధంగా మనకు థర్డ్ కోటింగ్ ఇలా మనకు అవతల ఎట్లా అయిపోయిందో సేమ్ యువతల ఇలా ఫినిషింగ్ అయితే అది అయితే చేస్తారు. అదేవిధంగా స్వామివారి బ్యాక్ సైడ్ చూస్తున్నాం. బ్యాక్ సైడ్ చూస్తుంటే మనకి ఇదైతే బట్ట వేసిండు, మొత్తం కుండలు గిట్టలు అయితే మొత్తం పై వరకు అయితే వేసేది చూడండి. అయితే మనకు పంజ ఉందో ఆ పంజకైతే ఇట్లా ఇచ్చేసారు, థర్డ్ కోటింగ్ అయిపోయిందండి. అండ్ మనకు ఏదైతే రామ్లాల్ బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ దగ్గర సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. మనకి ఇది సెకండ్ కోటింగ్ అయిపోయింది కాబట్టి రాహుకేతుకి అండ్ రామ్లాల్కి సెకండ్ కోటింగ్ అయిపోయింది. బట్ ఇదేంటంటే ఎండిపోయింది కాబట్టి ఇలా కనపడుతుంది. ఇంకా వచ్చేసి మనకు
22 డేసే మిగిలింది. మనం అదేవిధంగా స్వామివారి బ్యాక్ సైడ్ చూస్తున్నాం. బ్యాక్ సైడ్ ఇలా మొత్తం మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. పైన స్వామివారికి బొజ్జ ఉందో ఏమంటారు నడువు భాగంకి నుంచి కింది వరకు అయితే ఇంకా స్వామివారికి అయితే ఏం జరగలేదు. చూసుకోవచ్చు, బొక్క అయితే ఉంది మొత్తం. అది ఫినిషింగ్ అయితే చేస్తారు. మనం చూసుకోవచ్చు కింద ఏదైతే స్వామివారి బేస్ ఉందో బేస్ మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మొత్తం బట్ట అండ్ మట్టి కలిపి పెట్టేశారు. యువతలకి మొత్తం బ్యాక్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ మండపం బ్యాక్ సైడ్ ఇది మొత్తం అదే. ఇంకొచ్చేసి మన వినాయకుడు ఒక 16 డేస్లో మొత్తం రెడీ అయితే అయిపోతాడు. ఇది టోటల్ అప్డేట్. ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై శ్రీ గణేష.